నా ఎక్స్పీరియన్స్తోని ఇప్పుడు మీకు మాటలు చెప్తున్నా. ఈ నూరి ఇంటి పోయేది ఏం లేదు. మన ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యానిపులేషన్ గ్యాస్ లైటింగ్. అంటే ఏదో పెద్ద పెద్ద వర్డ్స్ అనుకోకూరి, గూగుల్లో డిక్షనరీలో అవన్నీ ఎత్తుకోకూరి. సింపుల్గా చెప్తా, మన భాషలో చెప్పాలంటే గ్యాస్ లైటింగ్ అంటే మనకే తెలియకుండా మన కింద మంట పెట్టి మన పైన మననే క్వశ్చన్ చేసుకున్నట్టు మ్యానిపులేట్ చేయడం. ఇప్పుడు మ్యానిపులేట్ చేయడం అంటే ఏమో తెలుసా? మనల్ని ముట్టుకోకుండా, కనీసం ముట్టుకోకుండా ముడ్డ ఉడపడం ఎట్లా, అది మ్యానిపులేషన్. ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, బయట సొసైటీలో కొన్ని చూస్తున్నాం, ఎంత మ్యానిపులేట్ చేస్తారంటే మనుషులని, వాళ్ళపైన వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే డౌట్ పడతారు, తప్పు మనమేమో అని చెప్పి ఫీల్ అయిపోతారు. కానీ ఈ వీడియో చూడు, నీకు అర్థమవుతుంది మ్యానిపులేట్ ఎట్లా చేస్తారు, అసలు అది ఏంది. ఇవన్నీ చెప్పి నేను చెప్తే ఇప్పుడు నీకు ప్రాపర్గా విను. ఇది ప్రతి అమ్మాయికి అవసరం పడుతుంది, ప్రతి అబ్బాయికి అవసరం పడుతుంది. ప్రతి అమ్మాయిలే మ్యానిపులేట్ చేయరు, అబ్బాయిలు కూడా చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. నువ్వు విను అంతే, నువ్వు విను చిల్గా, ఇయర్ ఫోన్స్ పెట్టుకో, కొంచెం రాగా మాట్లాడుకుందాం, విను. ఈ మ్యానిపులేషన్కి మనం లవ్ని తీసుకుందాం. ఇందులోనే చాలా ఎక్కువ మ్యానిపులేషన్ అవుతుంది. నెక్స్ట్ మిగతా వాటిలో కూడా అవుతాయి, అవన్నీ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ లవ్లో మ్యానిపులేషన్ అంటే ఏంది, గ్యాస్ లైటింగ్ అంటే ఏంది. మ్యానిపులేషన్, ద ఆర్ట్ ఆఫ్ బ్రేకింగ్ సమ్వన్ వితౌట్ టచింగ్. ఇది ఎంత డెడ్లీ వైరస్ అంటే, నీకు అది లవ్ అనిపిస్తుంది కానీ అది లవ్ కాదు. ఇట్లా మంచిగా ప్యాక్ చేస్తారు గిఫ్ట్ని, ఒక గిఫ్ట్ ఇంత పెద్ద గిఫ్ట్లా ప్యాక్ చేస్తారు లవ్ అని చెప్పి చూపించి. కానీ అది వన్స్ నీకు అక్కడికి వచ్చినప్పుడు అది లవ్ కాదు, ఒక డ్యామేజ్, ఒక పెద్ద బాంబు అని చెప్పి నీకు అప్పుడు అర్థమవుతుంది. అది ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ మగవాళ్ళ గురించి మాట్లాడదాం. ఏం చెప్తారు తెలుసా వాళ్ళకి, అమ్మాయిలకి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లకి, వాళ్ళ పార్ట్నర్స్కి ఏం చెప్తారు తెలుసా? మీరు ఓవర్ థింక్ చేస్తారు. అమ్మాయిలకు చెప్తున్నావు డైరెక్ట్ 1-to-1 ఎట్లా మాట్లాడదు తెలుసా? నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు, నువ్వు అట్లా క్వశ్చన్లు అడిగితే నాకు గిల్టీ ఫీల్ అవుతుంది, నువ్వు ఎమోషనల్ ఉన్నావు, నువ్వు నన్ను ఇట్లా క్వశ్చన్లు అడగకు, నువ్వు నన్ను ఊకొక గొడవ పెట్టకు, నాతో నువ్వు ఇట్లా గొడవ పడితే నేను చూడలేకపోతున్నా, నువ్వు ఊకొక ఎందుకు ఇట్లా డౌట్ పడుతున్నావు నా పైన, అవన్నీ నిజం కాదు, నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావు, ఓవర్గా ఇమాజిన్ చేసుకుంటున్నావు, అవి ఏవి కావు అని చెప్పి చెప్తారు. ఆడ స్టార్ట్ అవుతుంది నోరు ముయ్యడం. ఆడ స్టార్ట్ అయిన జర్నీ ఏడు వరకు పోయి ఆగుతుంది తెలుసా? నీ పతనం వరకు పోయి ఆగుతుంది. నిన్ను బ్రతికుండంగానే సమాధిలో పూడ్చి పెడతారు. అట్లుంటుంది మ్యానిపులేషన్ అంటే. ఒక బుక్ ఉంది, ద గ్యాస్ లైట్ ఎఫెక్ట్ అని, రాబిన్ స్టర్న్ రాసిండు. గ్యాస్ లైటింగ్ అంటే ఏందో తెలుసా? నిన్ను ఎప్పుడైతే ఒక మనిషి నీకు తెలియకుండా కంట్రోల్ చేస్తాడు చూసినావా, అది గ్యాస్ లైటింగ్ అంటే. నిన్ను నువ్వు డౌట్ పడేలాగా చేసి మరీ కంట్రోల్ చేస్తారు నేను, అది గ్యాస్ లైటింగ్ అంటే. ఆ బుక్ చదువురు టైం ఉంటే, టైం లేకపోతే నేను చెప్పిన గింతే సింపుల్. ఒక మనిషి నేను ఎట్లా కంట్రోల్ చేస్తాను, నీకు తెలియకుండా నేను ఎట్లా కంట్రోల్ చేస్తాను, అది. ఈ మాటలు ఎట్లుంటాయి తెలుసా? నువ్వు చెప్పింది జరగలేదు, నువ్వు జస్ట్ ఇమాజిన్ చేసుకున్నావు, నేను అవన్నీ ఏం చెయ్యను, నువ్వు ఎప్పుడు గొడవనే పడాలనుకుంటావు, నాకు నువ్వే కావాలి, కొంచెం కొంచెంగా మళ్ళీ ఇట్లా స్టార్ట్ అయ్యింది. నీ పైన నీకే డౌట్ అవుతుంది. ఇక డౌట్ వచ్చేస్తుంది మనకి, అరే నిజంగానే ఈ మనిషి మనకి ఇంత చెప్తుండు అంటే తప్పు మన లోపలనే ఉందేమో అనిపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీ ఓడు వేరే వాళ్ళకి ఇట్లా మెసేజ్ చేసేటప్పుడు నువ్వు దొరికింది అనుకో, వాడు ఏం చెప్తాడు? వాడు చెప్పే కామన్ డైలాగ్ ఏం తెలుసా? నువ్వు నన్ను నమ్ముతలేవు, నేను అట్లాంటివి కాదు, ఆమె జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, నువ్వు ఇట్లా నన్ను క్వశ్చన్ చేస్తే నాకు హర్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక పాయింట్లు పెడతారు.
ఆ పాయింట్లో మనకి ఎట్లా ఫీల్ అవుతుంది అంటే నిజంగానే మనం హట్ చేస్తున్నామేమో, మనం ఎందుకు హట్ చేయాలి, నిజంగా మనం నమ్మాలి కదా, మనం కాకపోతే ఇంకొవ్వరు నమ్ముతాం అనే పాయింట్ తీసుకొస్తారు. ఈడ ఏమవుతుందంటే ఈ మూమెంట్లో వాడు సారీ చెప్పబోయి నువ్వు సారీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళని పట్టుకున్నందుకు. మా ఎంత మ్యానిపులేట్ చేస్తారంటే మనుషుల్ని. ఈడ నువ్వు రైట్ ఉన్నందుకు నువ్వు రాంగ్గా ఫీల్ అవుతావు. అది మ్యానిపులేషన్. ఈ మ్యానిపులేషన్ అనేది ఒక 5 స్టేజ్ సైకిల్. బేస్డ్ ఆన్ సైకాలజీ రీసెర్చ్ చెప్తాను. ఒక 5 స్టెప్స్ ఉంటాయి. మీకు అర్థమైపోతుంది ఇది మ్యానిపులేషన్ అని చెప్పి. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో ఏ స్టెప్లో ఉన్నావో నాకు తెలియదు, జస్ట్ చూడు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి లవ్ బాంబింగ్. ముడ్డ నేను స్వర్గంలో తీసుకుపోతారు, భూమి మీదకి నిజంగా లిటరల్ ఇట్లా స్వర్గంలో పెడతారు. నేను కాన్స్టాంట్గా మెసేజెస్ ఈ ఫస్ట్ కొన్ని వారాలు నీకు కంటిన్యూగా మెసేజ్లు వస్తాయి, కంటిన్యూగా రిప్లైలు వస్తాయి. నిన్ను ఫీల్ చేపిస్తారు నేనే చూసాను అని చెప్పి. ఒక ఫీలింగ్ తీసుకొస్తారు చూసిన, బా ఇదిరా లవ్ అంటే అని అంటాం. అందుకే అందరూ అంటారు స్టార్టింగ్ అది అట్లనే ఉంటుంది అని చెప్పి. అది ఫస్ట్ స్టేజ్. మ్యాక్సిమం అందరూ అదే స్టేజ్లో ఉంటారు కొత్త రిలేషన్ వచ్చినప్పుడు. సెకండ్ స్టేజ్ కంట్రోల్ డిస్గైజ్డ్ యాజ్ కేర్. అంటే వాడు చేసేది కంట్రోలే కానీ చూపించేది కేర్. ఈ స్టేజ్లో ఎట్లుంటుంది తెలుసా? నువ్వు అది వేసుకోకు, నువ్వు వాళ్ళని ఫాలో కాకు, నువ్వు ఆడ తిరగకు, నువ్వు ఈడ తిరగకు, ఇవన్నీ చెప్తుంటారు. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రొటెక్షన్ లాగా, పొసెసివ్నెస్ లాగా, కామన్లే ఇవన్నీ అని అనిపిస్తుంది. కానీ ఈడ స్టార్ట్ అవుతుంది నిన్ను ప్లే చేయడం, నీతో గేమ్ ఆడడం స్టార్ట్ అయింది. ఇది అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు కూడా చేస్తారు. నేను ఓన్లీ ఒత్తి అబ్బాయిల గురించి చెప్తున్నా అనుకోకరి, అమ్మాయిల గురించి కూడా ఇంతే, అమ్మాయిలు కూడా ఇంతే. థర్డ్ స్టేజ్ గ్యాస్ లైటింగ్. ఈడ ఎట్లుంటుంది తెలుసా? నువ్వు ఒక క్వశ్చన్ అడిగినావు అనుకో, నువ్వు విలన్ అయిపోతావు. ఇక నువ్వు క్వశ్చన్ అడిగితే తప్పు. నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఆ క్వశ్చన్? అసలుకి నువ్వు మన ఇద్దరి మధ్యలో నా వైబ్ ఎందుకు ఖరాబ్ చేసినావు, లేక కలిసినాము, నువ్వు మన మూడు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు అని అంటాం. అప్పుడు నీకు నిజంగానే అనిపిస్తుంది, అరే అవునేమో, నిజంగా నేనే ఇంత క్వశ్చన్ చేస్తున్నా కదా, నాదే తప్పేమో అని చెప్పి నీ లోపల నువ్వే ఒక గిల్టీ ఫీలింగ్ ఫీల్ అవుతావు. తప్పు నీదన్నా అనిపిస్తుంది కానీ నువ్వు సారీ చెప్పడం స్టార్ట్ చేస్తావు. క్వశ్చన్ అడిగినందుకు, నువ్వు రైట్ ఉన్నందుకు నువ్వు సారీ చెప్తావు. ఇది థర్డ్ స్టేజ్. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ వస్తుంది విత్డ్రాల్. ఈడేమవుతుందంటే సడన్గా మనిషి కోల్డ్ అయిపోతారు. ఒక మాట ఉండదు, ఒక మెసేజ్ ఉండదు, ఒక రిప్లై ఉండదు. నువ్వు ఏ మెసేజ్ చేసినా దానికి రిప్లై ఉండదు. ఏమైనా అంటే నేను అట్లుండే, నా మూడ్ బాగాలేదు, నాకు ఎట్లుంది, నాకు బిజీ ఉన్నది, నాకు ఎప్పుడే ఉమ్మా లంగా పంచాయతీలన్నీ మస్తు చెప్తారు. ఇక్కడ నువ్వు ఒక అడుక్కునేటోలాగా అయిపోతావు. వాళ్ళ మెసేజ్ కోసం, వాళ్ళ కాల్స్ కోసం అడుక్కుంటావు లిటరల్గా, నాతో టైం స్పెండ్ చేయి అని చెప్పి. ఇది ఫోర్త్ స్టేజ్. ఫిఫ్త్ స్టేజ్ ఎట్లుంటుంది తెలుసా? ఫైనల్ స్టేజ్. ఈడ దెంగుతారు, అబ్బా ఈడుంటుంది, ఈ స్టేజ్ ఉంటుంది, క్రేజీ స్టేజ్ ఇది. హోరింగ్ అంటాం ఈ స్టేజ్ని. ఒక పాయింట్కి వచ్చినాక నువ్వు విడిపోయి వెళ్ళిపోదాం అనుకుంటావు, ఫిక్స్ అయిపోతావు ఇక మెంటలీ, నా వల్ల కాదు ఇక ఈ మనిషి వద్దు అని చెప్పేసి. ఇలా వెళ్ళిపోయే మూమెంట్లో ఇట్లా ఒక అడుగు బయట పెడితే నువ్వు వెళ్ళిపోతున్నావు అనే మూమెంట్లో మళ్ళీ వస్తుంది అబ్బా కథ, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ ఇలా కథ మఫ్లియా మొత్తం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్వీట్ అవుతారు, మళ్ళీ ప్రేమగా మాట్లాడతారు, మళ్ళీ ఐ మిస్ యూ, ఐ వాంట్ యూ అరౌండ్ అనుకుంటా ఎన్ని కథలు మాట్లాడతారు అంటే నీ అమ్మ. ఈ కథలు అన్ని కథలు చూసి వచ్చినావా? ఈ స్టేజ్ ద డెడ్లియస్ట్ స్టేజ్. ఈడ కానీ నువ్వు కరిగిపోయి నువ్వు మళ్ళా పోయినావంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది నీకు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ నొప్పి ఎట్లుంటుంది తెలుసా? నొప్పి ఆ పాయింట్లో నీకు అర్థం కూడా కాదు, కానీ నువ్వు మెల్లమెల్ల చచ్చిపోతూ ఉంటావు. ఇక్కడ ఈ రిలేషన్షిప్ని ఏమి రీసెట్ చేస్తలేరు, ఆ ట్రాప్ని మళ్ళీ పెడుతురు. ఒకసారి ఒక కాడ దెబ్బ తాకిందిగా, ఇప్పుడు ఇంకో కాడ అట్లా నిన్ను దెబ్బలు తాకిచ్చి అమ్మ సర్వం దిగుతారు. ఇది మాత్రం గ్యారంటీ. అర్థమైందిగా ఈ మ్యానిపులేషన్ అంటే ఎట్లుంటుందో. ఫైనల్ ఒకటి చెప్తున్నా, అది గుర్తుపెట్టుకో.
ఒక హెల్దీ రిలేషన్లో నువ్వు గ్రో అవుతావు, నువ్వు సఫర్ కావు. నువ్వు వన్స్ ఈ మ్యానిపులేషన్ అనేవి ట్రైట్స్ నీ రిలేషన్లో కనిపిస్తున్నాయి అంటే అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిపో. ఎంత జల్దీ అయితే అంత జల్దీ బయటికి వెళ్ళిపో, వదిలిదేంగు. లేకపోతే నాలాగా మారాలి. నేను ఎట్లాంటి సైకి నా కొడుకుని తెలుసా, నన్ను ఎవరైనా మ్యానిపులేట్ చేస్తారని తెలిసింది అనుకో, వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పెట్టింది వాళ్ళ లోపలనే పెడతా నేను. అంత సైకి నా కొడుకుని. అట్లా మారితే ఇట్లా మారు, లేకపోతే అట్లా మారు. అంతేగాని సఫర్ అయ్యకుండా మధ్యలో ఉండిపోయి పిచ్చోను కాకురి. ఎవ్వరు అమ్మాయిలకు చెప్తున్నా, అబ్బాయిలకు చెప్తున్నా. ఈ ఒక పాయింట్ వస్తుంది, నువ్వు ఇళ్ళకెళ్ళి బయటికి పోకపోతే నువ్వు ఊపిరి పీల్చుకున్నందుకు కూడా సారీ చెప్పాల్సి వస్తుంది. నిన్ను నువ్వు సైలెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అయిపోయినాక ఒకరోజు ఎట్లా వస్తుంది తెలుసా, నువ్వు బ్రతికున్నా సరే నీ లోపల ప్రాణం ఉండదు, సచ్చిన శివంలా బతుకుతావు. అట్లాంటి సిచ్యువేషన్ వరకు తెచ్చుకోకు, అట్లాంటి సిచ్యువేషన్ వరకు తెచ్చుకోకు. ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఈ మ్యానిపులేషన్ అనేది ఉరలేదు బయటికి. మెల్లగా ప్రశాంతంగా మంచి పాట ఇట్లా వచ్చి లోపల తీసుకోదేసినా అట్లుంటాయి. అది నేను ఒకటేసి అట్లా పొడవవు, కానీ నీ వెంట పడతాయి. నీ జీవితం మొత్తం ఒక దయ్యం నీ వెనకాల పడతాయి. అండ్ అది ఫైనలీ ఎండ్ అవుతుంది. అది ఎండ్ కూడా ఎట్లా అవుతుంది తెలుసా, ఒక దెబ్బతో ఎండ్ అయితే బాగుంటుంది. ఒక చెంప దెబ్బను ఈ అమ్మాయి చెప్పు దెబ్బ అయినా సరే ఆ ఎండ్ అయితే బాగుంటుంది. కానీ నీకు ఒక లైఫ్ టైం డ్రామా అని కూడా పెడుతుంది. సైలెన్స్లోకి వెళ్ళిపోతావు, ఆ సైలెన్స్తోనే ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వరెస్ట్ పార్ట్ ఏందో తెలుసా, మీకే చెప్తున్నా, నువ్వు ఇక్కడ చచ్చిపోయినట్టు కూడా నీకు తెలియకుండా నిన్ను చంపేస్తారు. అట్లుంటుంది. అమ్మాయిలు అంతే, అబ్బాయిలు అంతే. మ్యానిపులేషన్ ప్రతి ఒక్కరు చేస్తారు, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. అబ్బాయి స్టైల్లో అబ్బాయి చేస్తూనే ఉంటాడు, అమ్మాయి స్టైల్లో అబ్బాయి చేస్తూనే ఉంటుంది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఉన్నారా ఓకే, లేదు ఇవే కథలు పడుకుంటా అవే కథలు దిగుతా అంటే నడవదు. ఇద్దరు ఒకరు మస్తు సఫర్ అవుతారు, ఒకళ్ళు బాగానే ఉంటారు. ఇంకా క్రేజీ అంటే ఎట్లుంటుంది తెలుసా, నువ్వు సఫర్ అవుతావు కానీ ప్రపంచానికి ఏం కనిపిస్తుంది తెలుసా, ఆపోజిట్ పర్సన్ సఫర్ అవుతున్నాడు అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం ఎక్కడ లేని సింపతి ఆమె కాడికే అవుతుంది. ఆమె ఇట్లా బిహేవ్ చేస్తుంది అంటే నీ వల్లనే అన్నీ అయిపోయినట్టు చేస్తుంది. చేసుకుంది ఆమె చేతులారా ఆమె వేసుకుంటుంది అన్నీ. కానీ నిన్న తిప్పి ఇట్లా ఆమె చేసే ప్రతిదానికి నువ్వు ఒక రీజన్ లాగా దొరుకుతావు. నిన్ను పెడుతుంది, ప్రతిదానికి నిన్నే పెడుతుంది. ఇక నువ్వే చేసినావు, నీ వల్లనే నేను ఇట్లా అయినా, అంతే, నీ వల్లనే నేను ఇట్లా అయినా. ఇట్లాంటి నాటకాలు నాకాడ ఆడితే కోసి కారం పెడతా. ఎందుకంటే నేను మ్యానిపులేట్ చేయను, నేను నిజంగా అగ్రెసివ్ ఉంటాను. నాకు ఇష్టం ఉంటే ఇష్టంలానే ఉంటాను. ఈ అన్ని ఫేక్ ముచ్చట్లు నడవ మన కాడ. అర్థమైందిగా? చల్, అలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.